महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి 2వ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబ్, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి చూద్దాం. తులారాశి వాళ్ళకి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని రాశుల్లో కూడా తులారాశి వాళ్ళకి చాలా వరకు బెటర్గానే ఉందని చెప్పాలి. సో ఎప్పుడైతే ఒక 5 రాశులు కూడా మనకి యోగిస్తూ ఉన్నాయో తప్పకుండా చంద్రుడు కూడా ఈ వారంలో మరి కొన్ని రోజుల్లో యోగిస్తారు కాబట్టి 6 గ్రహాల దాకా అనుకోవచ్చు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత మీకుందో తప్పకుండా చక్కగా మీ లక్ష్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే అది అచీవ్ అవడానికి పెద్ద కష్టపడక్కర్లా. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే మనకి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం మనకి చూసినట్టయితే కనుక. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, పంచమంలో రాహు ఉన్నారు అనుకుందాం ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి కానీ సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, ఎక్సీడెడ్ లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే విషయంలో ఈ సమయంలో తర్వాత పర్యవసనాలను దృష్టిలో పెట్టుకొని కమిట్మెంట్ ఉందా లేదా, మళ్ళీ దాన్ని మనం తీర్చగలగడానికి ఉద్యోగం మీద తర్వాత అంత ఫోకస్ పెడతాము, ఇలాంటివి ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా లోన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, అప్పు చేసి అనవసరంగా ఇన్వెస్ట్ చేయటం ఇలాంటివి చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ అంటే అన్నీ కూడా అప్పు చేసి దేనిలో ఉన్న ట్రేడింగ్ లేకపోతే ఇంకో ఈ దరిద్రాలు ఉన్నాయి కదా వాటిలో పెట్టడం అనేది అసలు మంచిది కాదు. సో ఈ సమయంలో మంగళ బుధవారాల్లో ఈ సమయంలో మనం చూసినప్పుడు లాట్ ఆఫ్ సమ్ ట్రబుల్స్ అనేవి కొన్ని పెట్టుబడి రీత్యా కావచ్చు, అలాగే మీ యొక్క స్థిరాస్తుల విషయాల్లో ఏదైనా లిటిగేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించి ఒక నెక్ ఆఫ్ ద మూమెంట్ పట్టడం చాలా సంవత్సరాల తర్వాత దాన్ని రీసాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా వరకు తులారాశి వాళ్ళు కొంతవరకు ట్రై చేయాల్సి రావటం లాంటివి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్, ఎనీ టఫ్ సిచ్యువేషన్స్, బట్ ఇట్ ఈజ్ ఎనీ కోర్టు కేసెస్ ఆర్ లిటిగేషన్ మ్యాటర్స్, శత్రువులకి సంబంధించి కావచ్చు, ఎనిమీస్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా సరే డెఫినెట్లీ మీరు నెమ్మదిగా వాటి నుంచి ఓవర్కమ్ అవుతారు. సాటర్న్ దానికి తగ్గ మొండి ధైర్యాన్ని, పట్టుదలను మీకు ఇస్తారు. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7వ చంద్రుడు యోగిస్తారు జనరల్గా. ఆ రాశ్యాధిపతి కుజుడు మాత్రం ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారు. ఇక్కడ తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో చాలా వరకు కూడా వ్యాపారంలో ఫైనాన్స్కి సంబంధించిన విషయంలో వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో లాస్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అంత అనుకూలత లేదు. దానికి తగ్గట్టు వ్యాపారంలో ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని అర్థం అవుతుంది మనకి. సో అలాగే ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, శని కుజుల యొక్క సమసప్తమం కూడా ఏర్పడింది ఈ రాశి వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే స్పౌజ్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కుటుంబాన్ని యువర్ ఫ్యామిలీ ఈజ్ ఐసోలేటెడ్, మీ ఫ్యామిలీ కొంచెం ఐసోలేటెడ్గా కొంచెం విడిచి ఉన్న ఫీలింగ్ లాంటివి ఏమన్నా ఉంటే ఉండాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం అక్కడ నడుస్తుంది కాబట్టి ఎక్కువ డిలే స్లీప్ అనే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శని కూడా షష్టమం నుంచి వక్రించి నడుస్తున్నాడు కాబట్టి కొన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని సిచ్యువేషన్స్, మొండి సిచ్యువేషన్స్ విషయాల్లో వాటి గురించి ఆలోచిస్తూ కొంచెం ఎక్కువ వర్క్ చేసి డిలే స్లీప్ కూడా ఉండే ఆస్కారాలు వాటిరీత్యా కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఆర్థికపరమైన విషయాల్లో కూడా అంత అనుకూలత తక్కువ ఉందనే చెప్పాలి ఈ సమయంలో. వ్యాపార రీత్యా కానీ, వ్యాపారంలో తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ రీత్యా కానీ. వారాంతంలో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు రెండు కూడా భాగ్యస్థానంలో ఉన్నాయి. సో శుభగ్రహాల యొక్క సంచారం, పైగా రాశ్యాధిపతి. ఈ సమయంలో వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ గురించా, హైయర్ ఎడ్యుకేషన్ గురించా, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించా, ఆధ్యాత్మికమైన విషయాల గురించా, ఆచారాలు సంప్రదాయాలు మీ ఇంట్లో పాటించే విషయాల గురించో, కొన్ని శుభకార్యాలు కూడా ఇలాంటి విషయాల్లో మీరు పాల్పంచుకునే ఆస్కారాలు కానీ, ఎవరన్నా పిలవటం కానీ, ఇవి కూడా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి తులారాశి వాళ్ళకి మెయిన్గా ఫస్ట్ ఈ గురు శుక్రుల యొక్క ఇది కూడా భాగ్యస్థానంలో అనుకూలించడం చాలా బాగా యోగిస్తుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పాలి. అంటే వేయంలో కుజుడు మాత్రం ఉన్నారు, మరి ఈయనకి మాత్రం 1 కేజీ కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం వల్ల ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే రవి బుధుడు కూడా రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయిపోద్ది ఈ వారంలో. ఆయన దశమంలో ఉన్నారు, రవి బుధులు ఇద్దరు దశమంలో ఉన్నారు. వెరీ గుడ్ టైం ఫర్ ప్రొఫెషన్, వెరీ గుడ్ టైం ఫర్ జాబ్, అప్లయింగ్ ద జాబ్. కొత్త అవకాశం, నూతనంగా ఉద్యోగ అవకాశాలు చూసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ కేతువు లాభంలో ఉన్నారు. సో కాబట్టి చాలామంది సర్కిల్లో మీరు కలుస్తూ ఉంటారు. సో మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. ఒక కుజుడు 1000 స్థానంలో ఉండటం వల్ల ఇటు ఫ్యామిలీ పరంగా, అటు లైఫ్ పార్ట్నర్ పరంగా, లేకపోతే బిజినెస్ పరంగానే కొంచెం మనకి సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్, అంటే కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది తగ్గుతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.